వాటర్ మీద వెళ్తాయి కానీ బోట్ కాదు, గాల్లో వెళ్తాయి కానీ ఫ్లైట్ కాదు. వాటినే సీ గ్లైడర్స్ అంటారు. ఈ సీ గ్లైడర్స్ వచ్చాక హ్యాపీగా తక్కువ రేట్లకే పక్క దేశాలు వెళ్ళొచ్చేయచ్చు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? రీసెంట్గా బెంగళూరులో ఏరో ఇండియా ఎక్స్పో 2025 జరిగింది. అంటే ఏవియేషన్ రంగంలో ప్రస్తుతం ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి, ఇండస్ట్రియల్ లీడర్స్తో కనెక్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అయితే ఐఐటి మెడ్రాస్ బ్యాకప్ చేస్తున్న వాటర్ఫ్లై టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఈ ఎక్స్పోకి వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేసిన ఎలక్ట్రిక్ సీ గ్లైడర్ ప్రోటోటైప్ని ప్రజెంట్ చేశారు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సీ గ్లైడర్ పర్యావరణానికి హాని చేయదు, వాటర్ మీద వెళ్ళగలదు, అలానే వాటర్ సర్ఫేస్కి 4 మీటర్ల హైట్లో కూడా వెళ్ళగలదు, గంటకి 500 కిలోమీటర్లు వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే కోల్కతా నుండి చెన్నైకి కేవలం 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు, అది కూడా 600 రూపాయలకి మాత్రమే. ఈ ఐడియాని ఆనంద్ మహీంద్రా గారు కూడా మెచ్చుకున్నారు. అండ్ అలానే మిలిటరీ వాళ్ళకి, కార్గో కంపెనీస్కి, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా బాగా యూజ్ అవుతుందని అంటున్నారు. 2029 కల్లా అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి సీ గ్లైడర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.